హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఈరోజు నేను ఎక్కడున్నానంటే మీకు ఆల్రెడీ తెలుస్తుంటుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాను. విశాఖపట్నం నుంచి మనం ఈరోజు ఒక ఫుల్ ట్రైన్ జర్నీ చేయబోతున్నాము. రండి, డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాము. నేను ఈరోజు 18521 నంబర్ చెప్తేనే మీకు అర్థమై ఉంటుంది ఏం ట్రైన్ అని. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ కూడా చూశారు. నేను తిరుమల ఎక్స్ప్రెస్లో ఈరోజు మనం తిరుపతికి ప్రయాణించబోతున్నాం. దాదాపు 800 కిలోమీటర్లు వస్తుంది. రండి గాయస్, ఈ ట్రైన్ గురించి తెలుసుకున్నాం. ఎలా ఉంది ఏముంది అని చూద్దాం. చూడండి, ఫుల్ క్రౌడ్గా ఉన్నారు. ఇక్కడ వస్తే మీకు షాప్స్ అన్నీ ఉంటుంది. మంది B5 వచ్చింది. B5 దగ్గరికి వెళ్ళిపోతాం. నాకు లోయర్ బెర్తే వచ్చింది, సైడ్ లోయర్. రిఫ్రెషింగ్ లాంచ్ కూడా ఉంటుంది ఇక్కడ, అండ్ టాయిలెట్స్ అంతా ఉంటుంది. అంటే నేను 8th ప్లాట్ఫామ్ వైపు నుంచి లోపలికి వచ్చాను. 8th ప్లాట్ఫామ్ లోపలికి వస్తే మన ట్రైన్ రెడీగా ఉంది గాయస్. ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ నేను ట్రై చేశాను, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ఇప్పుడు 141 అయింది. చూడండి, ఇక్కడ బోర్డు అంతా ఉంటుంది. ఈ టికెట్ నాకు 1408 రూపాయలు పడింది. తత్కాల్లో కొట్టించుకున్నాను. మంది B5 వచ్చింది, లోయర్ బెర్త్ ఇచ్చారు. సూపర్. రండి, తిరుమల ఎక్స్ప్రెస్ ఎలా ఉంటుంది ఏమి అని డీటెయిల్గా మీకు చెప్తాను. మనం ఫుల్ జర్నీ చేస్తున్నాం ఇప్పుడు, 800 కిలోమీటర్లు తిరుపతి వరకు. రండి గాయస్, చూద్దాం. తిరుమల ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి కడప వరకు ఉంటుంది. అంటే ముందు తిరుపతి వరకు ఉండేది. 2019లో దీని కడప వరకు ఎక్స్టెన్షన్ చేశారు. చూడండి, 3 నిమిషాల లేట్లో మనం బయలుదేరాం తిరుమల ఎక్స్ప్రెస్లో. బాయ్ బాయ్ విశాఖపట్నం, సీ యూ నెక్స్ట్ టైం. లోకోమోటివ్ చూపిలే కదా మీకు. చూడండి, లోకోమోటివ్, అలాగే ట్రైన్ వ్యూ కూడా. విశాఖపట్నం దాటిన తర్వాత దువ్వాడకు వెళ్ళే మధ్యలో ఈ లొకేషన్ వస్తుంది. చెక్ చేయండి, మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. ఈ వ్యూ చూడండి, సూపర్ కదా, ఫుల్ ట్రైన్ వ్యూ. వెల్కమ్ టు దువ్వాడ గాయస్. మనం దువ్వాడకు వచ్చాం. దువ్వాడలో కూడా క్రౌడ్ ఉన్నారు గాయస్. ఇక్కడ 18521 అని చూపిస్తుంది కదా. యాక్చువల్లీ వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో వేరే నెంబర్ చూస్తుంది, కానీ ట్రైన్ ఇదే. క్రౌడ్ ఉన్నారు గాయస్. 10 నిమిషాలు లేట్లో మనం వచ్చాము. 1వ నంబర్ ప్లాట్ఫామ్ వచ్చారు దువ్వాడ. బాయ్ బాయ్ దువ్వాడ. నెక్స్ట్ స్టేషన్ వచ్చి మనకి అనకాపల్లి. ఇక్కడి నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది. తొమ్మిది నిమిషాలు లేట్లో మనం వచ్చాం దువ్వాడకి. ఓకే ఉంది గాయస్. దారుణంగా స్మెల్ వస్తుంది. ఈజీగా ఒప్పుకున్న వాష్రూమ్స్ అంటూ ఓకేగా ఉన్నాయి. అసలు స్మెల్ వస్తుంది. ఇక్కడే సిగరెట్లు తాగేస్తున్నారు. స్మెల్ హెవీగా ఉంది గాయస్. ఈ ట్రైన్ని కొంచెం మెయింటైన్ బాగా చేయాలి ఇంకా. గాయస్, వెల్కమ్ టు అనకాపల్లి. మనం అనకాపల్లి వచ్చేసాం. 15 మినిట్స్ లేట్లో వచ్చాం మనం. స్టేషన్ ఇటు వచ్చింది, అటుపక్క.
అనకాపల్లిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్తుంది ఇప్పుడు అది చూడండి. అనకాపల్లిలో మన ట్రైన్ ఆపేసి విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అయింది చూడండి. బై బై అనకాపల్లి, సీ యూ నెక్స్ట్ టైం. నెక్స్ట్ మనకి యలమంచిలి వస్తుంది. ఇక్కడ నుంచి 24 కిలోమీటర్లు ఉంటుంది యలమంచిలి. వెల్కమ్ టు యలమంచిలి గైస్. మనం యలమంచిలికి వచ్చేసాం. ట్రైన్ అసలు కొట్టి పడేసాడు. అసలు ఈ గ్యాప్లోనే 110 అసలు మామూలుగా కొట్టలేదు. 5 నిమిషాలు లేట్లో ఉన్నాం మనం అంతే. ఇక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారు గైస్. అంతమంది క్రౌడ్ ఉన్నారు చూడండి ఇక్కడ. బై బై యలమంచిలి. ఎండ దంచేస్తున్నాను గైస్ బాగా. 35 ఉంది, 33, 35 ఉంది. ఇప్పుడే మనం యలమంచిలి దాటేసాం. నెక్స్ట్ నర్సీపట్నం రోడ్, తర్వాత తుని. ఈ ట్రైన్కి ఎక్కువ స్టాప్స్ గైస్. తిరుపతి, విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు వెళ్ళాలి అంటే దగ్గర దగ్గర 5 స్టాపులు, 30 స్టాప్స్ వస్తాయి. అక్కడి నుంచి మళ్ళీ కడపకు వెళ్ళాలంటే 6 ఎక్స్ట్రా, 36 టోటల్ మొత్తం. అది చూడండి అట్లా ఉంటుంది. అన్ని స్టాపులు ఎక్కువ అని చెప్తాను గైస్ నేను ఈ ట్రైన్. ఎందుకంటే తిరుమలకి వెళ్ళేవాళ్ళు, తిరుపతికి వెళ్ళేవాళ్ళు చాలామంది ఈ ట్రైన్ని చూస్ చేసుకుంటారు. అందువల్ల దర్శనానికి వెళ్ళేవాళ్ళు అందరూ, కాబట్టి ఎక్కువ స్టాప్స్ ఈ ట్రైన్కి. ఇంకో 17 కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ స్టాప్ నర్సీపట్నం. చూడండి వ్యూ చూడండి. ఏమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. గైస్ వెల్కమ్ టు అన్నవరం గైస్. ఇక్కడ మీకు తెలుసు కదా, వీర వెంకట సత్యనారాయణ స్వామి గుడి ఉంటుంది అన్నవరంలో దిగేసి దర్శనానికి వెళ్ళొచ్చు. ముందుకెళ్తే ఆటోలు గిటోలు అన్నీ ఉంటుంది. మాకు సిగ్నల్ ఇచ్చేసారు, వెళ్ళిపోవడమే. నెక్స్ట్ పిఠాపురం తెలుసుగా ఎవరి తాలూకో. అన్నవరం నుంచి ఎవరైనా మన వీడియో చూస్తుంటే కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. చూడండి అక్కడ పెట్టారు చూడండి, అన్నవరం స్వామివారు అట్టుకుంటారని. చూడండి ఆటోలు కనిపిస్తుంది కదా, ఆటోలో ఉన్నట్టు ఉంటుంది. చూడండి గుడి ఇది. ఇంకోటి అన్నవరం ప్రసాదం చాలా బాగుంటుంది అని విన్నాను. మీరు ఎవరన్నా స్వామివారి ప్రసాదం తీసుకోండి, నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి ఎలా ఉంటుందో అని. బాయ్ బాయ్ అన్నవరం. చూడండి కనిపిస్తుంది కదా, అదే మీ అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి కొండ. గైస్ వెల్కమ్ టు పిఠాపురం గైస్. మనం పిఠాపురం వచ్చేసాం. 30 మినిట్స్ లేట్లో ఉన్నాం మనం. ఫుల్ క్రౌడ్ గైస్. చూడండి ట్రైన్ ఫుల్ అయిపోయినట్టే నాకు తెలిసి. పిఠాపురం నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. బాయ్ బాయ్ పిఠాపురం. నెక్స్ట్ స్టేషన్ మంది సామర్లకోట జంక్షన్. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది. సూపర్గా ఉన్నాం. వెల్కమ్ టు సామర్లకోట గైస్. మనకి విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అయింది సామర్లకోటలో. బాయ్ బాయ్ సామర్లకోట. ఎవరన్నా ఇక్కడ వస్తే గైస్
కాకినాడకి వెళ్ళాలంటే ఇది నుంచి ట్రైన్ మారాలి. లొకేషన్ మీకు ఏమనిపిస్తుందో సూపర్గా ఉంటుందా. నెక్స్ట్ మనం అనపర్తి, ద్వారపుడి, తర్వాత రాజమండ్రి. వెల్కమ్ టు ద్వారపుడి. మనం ఇప్పుడే ద్వారపుడికి వచ్చేసాం. బాయ్ బాయ్ ద్వారపుడి. మనకు సిగ్నల్ వచ్చేసింది. ఎంత సూపర్గా ఉంది. వెల్కమ్ టు రాజమండ్రి గైస్. మనం ఇప్పుడే రాజమండ్రికి వచ్చేసాం. 20 నిమిషాలు లేట్లో మనం రాజమండ్రికి వచ్చేసాం. ఉన్నారు గైస్ ఇక్కడ కూడా క్రౌడ్. బాయ్ బాయ్ రాజమండ్రి. రాజమండ్రిలో కాఫీ తీసుకున్నా. 20 రూపీస్ చార్జ్ చేశారు. సూపర్. లోకో షెడ్ మోటివ్ చూపిలే కదా మీకు, చూడండి. నెక్స్ట్ గోదావరి మనకి ఇది వస్తుంది, నది. చూడండి గోదావరి. సూపర్ కదా. సూపర్గా ఉంది కదా గోదావరి. ఫుల్ నీళ్ళు. ఏమన్నా లొకేషన్ సూపర్ కదా. ఆ మొక్కలు, ఆ అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, సూర్యుడు, అబ్బా అర్థమైంది. సూపర్ కదా. మనం తాడేపల్లిగూడెం అవుటర్లో ఉన్నాము. విశాఖపట్నం డబల్ డక్కర్ అది. అట్లాగే వెల్కమ్ టు తాడేపల్లిగూడెం. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం. మనం ఇప్పుడే తాడేపల్లిగూడెంకి వచ్చేసాం. 20 నిమిషాలు లేట్లో వచ్చాం మనం. ప్రతి స్టేషన్లో ఈ ట్రైన్కి క్రౌడ్ ఉన్నారు గైస్. అసలు ఈ పక్క వాళ్ళకంతా ఈ తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళాలంటే మనం అందరూ తిరుమల ఎక్స్ప్రెస్నే చూస్ చేసుకుంటారు. అసలు భలే ఉపయోగించుకుంటారు ఈ ట్రైన్. అసలు బై బై తాడేపల్లిగూడెం. నెక్స్ట్ భీముడోలు, ఏలూరు, యూజువీడు, విజయవాడ గైస్. 20 నిమిషాలు లేట్లో ట్రైన్ వెళ్తుంది. స్టాప్లు ఎక్కువైనా అసలు మామూలుగా 110, 115 తగ్గట్లేదు అసలు ట్రైను. వేరే లెవెల్లో కొడుతున్నాడు అసలు, మామూలుగా లేదు. లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది. వెల్కమ్ టు ఏలూరు గైస్. ఏలూరుకి వచ్చేసాం మనం. హాఫ్ అన్ అవర్ లేట్లో వచ్చాం.
ఇక్కడ చూడండి, ద్వారకా తిరుమల ఎవరన్నా వెళ్ళాలంటే ఇక్కడ దిగేసి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. చాలా ఫేమస్ అయిన టెంపుల్, సూపర్గా ఉంటుంది టెంపుల్. మీరు ఎవరైనా వెళ్ళుంటే నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. బాయ్ బాయ్ ఏలూరు. నెక్స్ట్ మన స్టాప్ వచ్చి నూజివీడు. నూజివీడు తర్వాత విజయవాడ గాయస్. విజయవాడ లోకో షర్ట్ మోటివ్ అది. గైస్ వెల్కమ్ టు విజయవాడ గైస్. మనం విజయవాడకి వచ్చేసాం. మనం వెల్కమ్ టు విజయవాడ. విజయవాడ కంటే పక్క ప్లాట్ఫామ్లో ఉంటుంది. కాచిగూడ ట్రైన్ ఉంది. పుదుచ్చేరి తమిళనాడుకి ట్రైన్ ఉంది. మనం విజయవాడకి బిఫోరే వచ్చాం. దగ్గర 15-20 మినిట్స్ బిఫోరే వచ్చాం. ఫుల్ క్రౌడ్ ఉన్నాయి. బాయ్ బాయ్ విజయవాడ. ఓకే గాయస్, ఇంకా లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఇంకా డే 2 మార్నింగ్లో మన డెస్టినేషన్ స్టేషన్లో కలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు మనం ఇంకా తెనాలి, నెల్లూరు, ఒంగోలు మీదుగా మనం గూడూరు, రేణిగుంట, తిరుపతి మధ్యలో చిన్న చిన్న స్టేషన్లు 1 మినిట్ స్టేషన్లు అన్నీ ఉన్నాయి గాయస్. అవన్నీ స్కిప్ చేసేస్తున్నాను. మార్నింగ్ కలుద్దాం. ట్రైన్ అంతా సూపర్ స్పీడ్లో కొడుతున్నాడు గాయస్. 120, 117, 118 అసలు టైం దొరికినప్పుడల్లా కొట్టేస్తున్నాడు. అసలు మామూలుగా లేదు. ఇప్పటి వరకు 40 నిమిషాలు లేట్లో ఉండే ట్రైన్ మీరు విజయవాడకి 24 మినిట్స్ బిఫోర్ వచ్చాడు. సూపర్గా ఉంది. బట్ స్టాప్స్ ఎక్కువ. ఇట్స్ ఓకే, ఫైన్. ఓకే guys, see you at day 2 morning. Good morning guys. Welcome to day 2 Garuda Vaarathi. వెల్కమ్ టు తిరుపతి. మనం తిరుపతి రీచ్ అయిపోయాం. వన్ ఆఫ్ ద మోస్ట్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్లో ఇది కూడా ఒకటి. తిరుపతి రైల్వే స్టేషను చూడండి. 3:30 నుంచి ఇప్పుడు 3:45 అట్లా అవుతుంది తెల్లవారుజామ. చూడండి ఎంతమంది ఉన్నారో చూడండి. బా హెవీ క్రౌడ్. మోస్ట్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్లో ఇది కూడా ఒకటి యాడ్ అవుతుంది గైస్. మనం 20 నిమిషాలు బిఫోరే వచ్చేసాము తిరుపతి రైల్వే స్టేషన్కి. ఓకే గాయస్, మనం తిరుపతి రీచ్ అయిపోయాం. 20 మినిట్స్ బిఫోరే వచ్చేసింది తిరుమల ఎక్స్ప్రెస్. రాత్రి అసలు మామూలు కొట్టడు కాదు. అసలు కొట్టి పడేసాడు. 20 నిమిషాల ముందే ఉన్నాడు అసలు ట్రైను. ఒక్క ముక్కలో చెప్పాలంటే వేరే లెవెల్ గాయస్ ట్రైన్. ఖచ్చితంగా మీరు బుక్ చేసుకుంటారు, బుక్ చేసుకోవచ్చు కూడా ఇటువంటి ట్రైను. సూపర్. తిరుపతికి నంబర్ 1 ట్రైన్ గాయస్. బట్ ఒకటే ఏం చెప్తానంటే, నేను ఎక్కువ స్టాప్స్ అని చెప్తాను, అదొక్కటే. తర్వాత వాష్రూమ్స్ అది కొంచెం క్లీన్ లేదు, అదొక్కటి తప్పితే, అవి 2 తప్పితే ఇంక మిగతావన్నీ ట్రైన్ అంతా సూపర్ అంటే సూపర్ గాయస్. మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేసి చెప్పండి. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.